అనంతపురం కరువు నేలలో కరువును రక్షసును తరిమి కొట్టడం కోసం అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతో అనంతపురం జిల్లాని అభివృద్ధి చేయడం కోసం ఎంతో మంది పేద ప్రజలకు ఇళ్లను నిర్మించడంలో కానీ, వికలాంగులకు పింఛన్లు ఇవ్వడంలో కానీ, వితంతువులకు పింఛన్లు ఇవ్వడంలో కానీ, దాదాపు 1,00,000 మందికి డ్రిప్ ఇరిగేషన్ సప్లై చేయడంలో కానీ, వ్యవసాయం అభివృద్ధి చేయడంలో కానీ ఆర్టీటీ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది. అందులో భాగంగానే ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఏదైతే విదేశాల నుండి రూరల్ డెవలప్మెంట్ పేరు ఆర్టీటీకి వస్తున్నటువంటి నిధులను నిలిపివేయడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈ అనంతపురం జిల్లాలో చాలా మంది విద్యార్థులు పేద మధ్యతరగతి దళిత బీసీ సంక్షేమ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ, లేదా డిగ్రీలో కానీ, ఆ తర్వాత పై చదువులు చదువుతున్నారంటే అది ఆర్టీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వల్లనే ఈరోజు చదువుతున్నారు. అలాంటి ఈరోజు ఆర్టీటీ సంబంధించి ఆర్టీటీ సెట్ను ఈరోజు ఆర్టీటీ నిలిపివేయడానికి ప్రధానంగా ఏదైతే వాళ్ళతో డబ్బులు లేవని, ఆ డబ్బులు రాకపోవడానికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడ్డుపడడం ప్రధానమైనటువంటి కారణం. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తను అనుసరిస్తున్నటువంటి విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలా, ఈ జిల్లా అభివృద్ధికి సహకరించాలని, ఈ జిల్లాలో విద్యార్థులు చదువులకు సహకరించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఏదైతే ఆర్టీటీ ద్వారా సాంస్కృతిక రంగంలో అభివృద్ధి జరిగినటువంటి వాళ్ళు ఉన్నారో, ఇతర సింగర్స్ కానీ లేదంటే క్రీడా రంగంలో అభివృద్ధి జరిగినటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తాం. ఆర్టీటీ సంస్థను మేము కాపాడుకుంటాం. అది మా హక్కు, అనంతపురం జిల్లా హక్కు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.